कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. టెస్లా ఇండియాలో కార్లు తయారు చేయదు. గత కొంతకాలంగా టెస్లా భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని వార్తలు వచ్చాయి. దాని కొరకు టెస్లా కొరకే భారత ప్రభుత్వం ప్రత్యేకంగా విధానాలు రూపొందిస్తోంది అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి స్పష్టంగా ప్రకటించాడు కుమారస్వామి, టెస్లా ఇండియాలో ప్రొడ్యూస్ చేయదు అని. ఇతర గ్లోబల్ కార్ మ్యానుఫ్యాక్చరర్స్ మెర్సిడెస్ బ్రాంచ్, కియా, హుండాయ్, వోక్స్ వ్యాగన్ ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్స్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. కానీ టెస్లా ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే ప్లాన్ వదులుకుంది అని. వాస్తవంగా ఇది చాలా కాలంగా నడుస్తున్న వ్యవహారం. చాలా రోజులు ప్రభుత్వానికి ఇలాన్ మస్క్ మధ్య పేచీగుడ్డ. ఇలాన్ మస్క్ ఏంటంటే టెస్లా కార్లు నేను బయట తయారు చేసి ఇండియాలో వచ్చి అమ్ముకుంటాను అని వాదన. కానీ అలా వచ్చే ఇంపోర్టెడ్ కార్ల పైన భారీగా ఇండియాలో డ్యూటీ ఉంది. కస్టమ్స్ ఇంకా 110% ఉంది. దాంతో ఆ కారు ఇండియన్ మార్కెట్లో వయబుల్ కాదు. అందుకొరకు మీరు దాని డ్యూటీస్ తగ్గించాలి అంటూ ఇలాన్ మస్క్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు భారతదేశం అంగీకరించకుండా చెప్పింది ఏంటంటే, మీరు ఇండియాలో కనుక మ్యానుఫ్యాక్చర్ చేస్తే మీకు తక్కువ డ్యూటీకి కొన్ని కార్లు ఇంపోర్ట్ చేసుకోవటానికి అవకాశం ఇస్తాం, కానీ మీరు ఇండియాలో మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. మీ ప్రొడక్షన్ ఫెసిలిటీ పెట్టి స్టార్ట్ అయ్యే వరకు అప్పటి వరకు సెలెక్ట్ అయిన మ్యానుఫ్యాక్చరర్స్ ఇతర దేశాల్లో తయారైన వాటిని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, తక్కువ డ్యూటీకి ఉంటుంది. దాని కొరకు పర్టికులర్గా భారత ప్రభుత్వం స్కీమ్ కూడా ప్రకటించింది. కానీ టెస్లా చాలా కాలం వాదించింది ఏంటంటే, మేము ఇండియాలో ప్రొడక్షన్ చేయము, మీరు ఇండియాలో మాత్రం అమ్ముకుంటామని. ప్రభుత్వం అంగీకరించలే. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చాక ట్రంప్ను మెప్పించడానికి మన ప్రభుత్వం కూడా ఇలాన్ మస్క్ను మెప్పించే పని మొదలుపెట్టింది. అందుకొరకు బడ్జెట్లో ప్రత్యేకంగా 110% 70% తగ్గించారు. ఇది క్లియర్గా ఇలాన్ మస్క్ టెస్లా కొరకు ట్రంప్ బాగా కోరుకునే హార్లీ డేవిడ్సన్ కొరకే తగ్గించారని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇంత తగ్గించిన తర్వాత మరి ఇక్కడ టెస్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా? ఎందుకంటే మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కదా. మరి ఈ టెస్లాకే ప్రత్యేకంగా ఏదైనా పాలసీ ఉంటుందా? ఈ చర్చ అంతా నడిచింది. అసలు మార్చిలో ఇలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నాడు. $2 బిలియన్ $200 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నాడు. ఇండియాలో టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జరగబోతుంది అని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత టెస్లా అడ్వర్టైజ్ కూడా చేసింది కొన్ని పోస్టులకు. ఢిల్లీలో, బాంబేలో ప్రత్యేకంగా షోరూంలు పెడతామని కూడా ప్రకటించింది. ఇవన్నీ జరుగుతుంటే చర్చ ఏం జరిగింది? టెస్లా కూడా ఇండియాకు వస్తుంది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మిగతా కార్ మ్యానుఫ్యాక్చర్ లాగా టెస్లాకు కూడా ఎప్పుడైతే భారతదేశంలోనే తయారవుతుందో కొన్ని తక్కువ కస్టమ్స్ డ్యూటీకి అమ్ముకోవటానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఏంటంటే, టెస్లా కేవలం షోరూంలే పెట్టుకొని అమ్ముకుంటుంది. అంటే ఇప్పుడు టెస్లా భారత ప్రభుత్వము ఈవీ మ్యానుఫ్యాక్చర్లకు నిర్దేశించిన కండిషన్ ఇప్పుడు టెస్లాకు వర్తించదా? మరి అంటే భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే హై కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది అని భారత ప్రభుత్వ విధానం. కానీ టెస్లాకు ఆల్రెడీ తగ్గించేశారు, 110% తగ్గించారు. ఈ తగ్గించింది కూడా చాలా ఎక్కువ అని మోడీ ప్రభుత్వం పైన ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పుడు ట్రంప్ ఒత్తిడికి తలవంచి భారత ప్రభుత్వము టెస్లాకు అనుగుణంగా వారు ట్యాక్స్ తగ్గించారు. కానీ టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రం చేయనట్టుంది. ఎందుకు చేయనట్టుంది? దీనికి కారణం అర్థం కావాలంటే ఇటీవల ట్రంప్ వ్యాఖ్యలు మనకు అర్థం కావాలి. ట్రంప్ బహిరంగంగానే ఈ మిడిల్ ఈస్ట్ గల్ఫ్ దేశాల్లో పర్యటించిన సందర్భంగా టిమ్ కుక్తో నేను మాట్లాడాను, నాకు నీతో చిన్న ప్రాబ్లం ఉంది, నీవు ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తామని అంటున్నావు,
ప్రొడ్యూస్ చేసుకో, కానీ ఇండియా ఈజ్ ఎ బ్యాడ్ టారిఫ్ కంట్రీ, వాళ్ళు అడ్డగోలుగా టారిఫ్లు విధిస్తున్నారు. నీవు ఇండియాలో గనక టెస్లా ప్రొడ్యూస్ చేసి వచ్చి అమెరికాలో అమ్ముతానంటే దానిపైన నేను అదనంగా ట్యాక్స్ వేస్తాను, టారిఫ్ వేస్తాను. అందువల్ల ఇండియాలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉత్పత్తి చేయకూడదని ఇటీవల యాపిల్ కూడా ఇదే కండిషన్ పెట్టాడు ట్రంప్. ఇప్పుడు టెస్లా దాదాపు ట్రంప్ కండిషన్కు తల వంచినట్టుగా కనబడుతోంది. తల వంచితే వంచచ్చు, అది ట్రంప్ ఇలాన్ మస్క్ గోల, మనకు సంబంధం లేదు. కానీ మన మోడీ ప్రభుత్వం అయితే నిలబడాలి కదా. ఇన్నేళ్ళుగా మనం ఏమన్నాం, టెస్లాకు నీకేం ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చేది లేదు, నువ్వు ఒక్కనివే ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో లేవు. ఆ మాటకు వస్తే గతంతో పోలిస్తే టెస్లాకి ఇవాళ పెద్ద కాంపిటీషన్ మొదలైంది. చైనీస్ కంపెనీ BYD నుంచి టెస్లా భారీ కాంపిటీషన్ ఎదుర్కొంటోంది. యూరోప్లో బాయ్కాట్ టెస్లా అనే సెంటిమెంట్ పెరుగుతోంది. టెస్లా స్టాక్ వాల్యూ పడిపోతుంది. టెస్లా సేల్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం టెస్లా మోడీ ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇచ్చి మీరు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా మీకు ట్యాక్స్ తగ్గిస్తా అమ్ముకోండి అని రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మీకు ఒకసారి టెస్లాకు ప్రత్యేకంగా మీరు టెస్లా పట్ల సానుకూలంగా వ్యవహరించారనుకోండి, మిగతా కార్ మ్యానుఫ్యాక్చరర్లు అదే క్వశ్చన్ అడుగుతారు కదా. మరి టెస్లా వాడడం ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయకపోయినా అమ్ముకోవచ్చు తక్కువ డ్యూటీస్కు, మరి మేమెందుకు అమ్ముకోకూడదనే ప్రశ్న మొదలవుతుంది. అంటే మోడీ ప్రభుత్వం ఇప్పటిదాకా చెప్పిన ఆత్మనిర్భరత, మేక్ ఇన్ ఇండియా, ఇది ట్రంప్ దగ్గరికి వచ్చే వరకు, ట్రంప్ మిత్రుల దగ్గరికి వచ్చే వరకు వర్తించదా? అందువల్ల ట్రంప్ ఇలాన్ మస్క్ల మధ్య ఎవరికి లొంగిపోతారు, ఎవరితో రాజీ పడతారనేది మనకు అనవసరం. కానీ మన మోడీ ప్రభుత్వం మాత్రం ఇలాన్ మస్క్కు ఏ రకమైన రాయితీ ఇవ్వాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, అదర్వైజ్ లెట్ హిమ్ పే హై డ్యూటీ. ట్రంప్ అదే చెప్తున్నాడు కదా, మా దగ్గర అమెరికాలో మ్యానుఫ్యాక్చర్ చేయకపోతే హై డ్యూటీ వేస్తామని. మన అమెరికా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశమే మా దగ్గర తయారు చేయి లేకపోతే హెవీ డ్యూటీ వేస్తానని టెస్లాను యాపిల్ను బెదిరిస్తుంటే వై షుడ్ ఇండియా గివ్ కన్సెషన్ టు టెస్లా? సో మనకెందుకు కన్సెషన్ ఇవ్వాలి? మన మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భరత వదిలేసుకోవాల్సిన అవసరం లేదు కదా. అందువల్ల ట్రంప్ను మెప్పించడానికి ఇలాన్ మస్క్ ప్రత్యేక రాయితీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వాలి?